కలుపు ఎలా వస్తుందండి? ఎక్కువ వస్తుందా లేదంటే నార్మల్గానే ఉంటుందా దీనికి? దీంట్లో మొలక వేసేటప్పుడు తడి వారినాక గాలిగాని కొట్టేస్తాం, తర్వాత నారేస్తాం. అవును. 30 days వరకు మొలక చిన్నగా ఉంటాయి, మొలక పెరుగుతుంది. కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా నేను ఏం చేస్తున్నా అంటే నిన్న మొన్న ప్రయోగం చేసినాం. నేను ఒక్కనే చేసిన మా ఊళ్ళో, ఒక 2-3 చెప్పిన వాళ్ళ అలా చేస్తారు. కూలీలు అయితే బెదిరిత అయితే తక్కువ ఉంది. కూలీలు ఇంత ముందు పెట్టిన నేను 3 ఎకరాలు కలిపి ఇంకా 50 నుంచి 60 వేలు ఖర్చు వచ్చింది. ఈ స్టెప్పులో నేను జనవరిలో వేసిన సంది అయితే ఒక్క మనిషి కూలి మనిషిని పెట్టలే, మీరే చేస్తారు. గాలిగాని కొట్టేసిన మొత్తం, గాలిగాని ఈజీ. ఓకే. జనరల్గా 3 ఎకరాల్లో పెంచాను అని అంటున్నారు కదా, ఈ బ్రాకులీ వచ్చేసి ఎంతమంది పడతారండి కూలోళ్ళు? ఇప్పుడు ముందైతే నాకు 20-25 మంది పట్టారు స్టార్టింగ్లో. ఫస్ట్ స్టెప్లో కలవడానికి అంతమంది పట్టారు కాబట్టి ఈ స్టెప్ నేను ప్రయోగం చేసిన. ఎట్లా గాలిగాని కొట్టుడు చూసిన, మొత్తం కొట్టేసినా చేను నష్టం కాలేదు. కానీ 10 రోజులు పంట ఆగుతుంది, 10 రోజులు పంట అయితే ఆగుతుంది. కానీ మళ్ళీ అదే మొలక వస్తుంది అంతే. ఏ సైజులో అయితే వస్తుందో ఆ సైజు 10 రోజులు ఆగుతుంది మొలక. 10 రోజులు ఆగుతా అని మందు కొట్టినా కానీ నాకు 50,000 మిగిలినాయి. 3 ఎకరాలు కలిసి 40 నుంచి 50,000 దాకా ఖర్చు వస్తుండే కూలీలది. ఇప్పుడు నేను కొత్తగా చేసింది అది. ఓకే. మరి వాటర్లో పెడతారండి దీనికి? వాటర్ 3 days 5 days పంపిస్తాను. అంటే మళ్ళు కడతారా లేదనంటే ఏ విధంగా ఉంటుంది? స్ప్రింక్లర్ చేయొచ్చు, డ్రిప్ తోని డ్రిప్ ద్వారా పారబెట్టితే ఇంకా మంచిగా వస్తుంది. ఓకే. మళ్ళు కడితే మళ్ళీ